రేపే జూన్ 1వ తేదీ సోమవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. మనకు జూన్ 1 అంటే ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి మనకు నెల ప్రారంభమయ్యేటటువంటి రోజు అనమాట. అలాగే సోమవారం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ 1వ తారీఖు ఏంటంటే అందరికీ కూడా డబ్బు చేతికి వచ్చేటటువంటి టైము, అదొక విలువైనటువంటి ఒక రోజు అనమాట. అంటే ఫస్ట్ తారీఖు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఈ రోజున మీకు నెలంతా కూడా డబ్బుకు లోటు ఉండకూడదు, అప్పులు కాకూడదు, ఇంకా బాగా కలిసి వచ్చి ₹1 అనేది మేము వెనకేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఇంట్లో ఆడవాళ్ళు రేపు పొరపాటును కూడా ఈ కూరలను వండటం కానీ తినటం కానీ చేయొద్దు. రేపు మీరు తెలిసి కానీ తెలియక కానీ, ఎవరైనా తెలిసి తెలియకే కదండి తప్పులు చేసేది, కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. తెలిసి ఈ కూర వండినా తెలియక ఈ కూర వండినా లేదా తిన్నా కూడా మీకేంటంటే ఇక నష్టాలు కష్టాలు ఎదురవుతాయి. అంటే నెల మొత్తం కూడా డబ్బు ఏంటంటే చేతికి ఇట్లా అందినట్లుగా అంది వెంటనే ఖర్చు అయిపోవటము, లేదా అనుకోని ఖర్చులు మనకు ఎదురవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సోమవారం అంటే చంద్రుడికి అంకితం చేయబడినటువంటి రోజు కూడా. రోజున ఆ కూరలు వండుకొని తినటం వలన ఒంట్లో వేడి అనేది పెరుగుతుంది, చలువ చేయదనమాట. కాబట్టి ఈ కూరలను పొరపాటును కూడా వండొద్దు, తినొద్దు. అలాగే వండాల్సిన కూరలు ఏంటనేది కూడా నేను చెప్తాను. మీరు రేపు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే రేపు ఫస్ట్ తారీఖు కాబట్టి మనకేంటంటే నెల ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈ రోజు అనేది చాలా ప్రాముఖ్యతను పోషిస్తుంది. ఈ రోజున అందరూ కూడా చాలా రకాలుగా, అంటే సోమవారంతో మనకు కలిసి రావటం చాలా గొప్ప విశేషము. దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళటము, శివలింగానికి అభిషేకం చేసుకోవటము, ప్రదక్షిణలు చేసుకోవటము, కొబ్బరికాయ కొట్టుకోవటము, పూజ చేసుకోవటము, దీపం వెలిగించటము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. రేపు అందరూ కూడా చక్కగా మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివలింగానికి చెంబుడు నీటితోనైనా సరే మీరు అభిషేకం చేసినట్లయితే మీకున్నటువంటి జన్మ కర్మలు, పాపాలు, దోషాలు అన్నీ కూడా కడుక్కొని పోతాయి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మనకున్నటువంటి ఏ జన్మల్లో చేసిన కర్మలైనా మనకు తెలిసి తెలియక ఈ జన్మలో కూడా అనుభవిస్తూ ఉంటామండి. అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మనం కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది. కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి. చక్కగా గుమ్మానికి బయట శుభ్రంగా నీటితో క్లీన్ చేసుకోవటము, అలాగే మనకు పల్లెటూరులో అయితే ఆవు పేడతో పచ్చగా కల్లాపులు చల్లుకోవటము, లేదా సిటీస్లో అయితే మామూలుగానైనా సరే చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కోండి. ఎందుకంటే కొంతమంది కనీసం వాకిళ్ళు కూడా ఈ బిజీ షెడ్యూల్లో ఏముందని చెప్పేసేసి వాకిలు కూడా కడుక్కోలేకపోతున్నారు. కానీ మీరు ఫ్లాటుల్లో ఉన్న, అపార్ట్మెంట్లో ఉన్న, లేకపోతే అద్దింట్లో ఉన్న, లేదా మన సొంతిల్లైనా ఏదైనా సరే మన గుమ్మానికి బయట గడప దగ్గర కాస్త నీటితో శుభ్రంగా కడిగేసేసి క్లాత్తో తుడిచేసి బియ్యపు పిండితో ముగ్గు వేసుకోండి. బియ్యపు పిండితో కానీ లేదా ముగ్గు పిండితో కానీ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి. అంతేకాని చాక్ పీసులతో ముగ్గు అనేది వేయకూడదు. అలా వేస్తే ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు అనేవి ప్రవేశిస్తాయి అన్నమాట. కాబట్టి ఈ పొరపాటు అనేది చేయొద్దు. తర్వాత అందరూ కూడా తలస్నానం చేయండి. రేపు సోమవారం కాబట్టి మీరేమి తినకుండా తలస్నానం అనేది చేయండి. ఇది గుర్తుంచుకోండి. తిన్న తర్వాత తలస్నానం చేస్తే ఏంటంటే 1,000,000 దీపాలు ఆర్పినంత పాపం అంటారు మన పెద్దవాళ్ళు. కాబట్టి రేపు తలస్నానం అనేది ఏమి తినకుండానే సోమవారం అనేది తలస్నానం అనేది చెయ్యాలి. ఇది గుర్తుంచుకోండి. తింటే మాత్రం చేయొద్దు. రేపు సోమవారం కాబట్టి శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి తెలుపు లేకపోతే బంగారు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు కానీ లేదా పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు కానీ ధరించండి. అంతేకాని పొరపాటును కూడా నలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు అనేవి ధరించవద్దు. ఇలా చేస్తే మాత్రం ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మీ నుంచే మొదలవుతుందన్నమాట. కాబట్టి నలుపు కాకుండా ఇక మీరు మిగిలినవి మనం చెప్పినట్టు తెలుపు, బంగారు రంగు, పసుపు రంగు వస్త్రాలు ధరించండి. శివాలయంలో రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టును తాకి నమస్కారం చేసి రావి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగిస్తే మీకున్నటువంటి జాతక దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి, మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఆ రావి చెట్టును తాకినప్పుడు ఒక మంచి పాజిటివ్, అంటే చెట్టులో మనకు ప్రాణం అనేది ఉంటుంది. రావి చెట్టు మనకు దేవతా వృక్షము. రావి చెట్టులో మనకు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉంటారు. కాబట్టి రావి చెట్టును తాకి మన యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ చెట్టును తాకి మనం చెప్పుకున్నప్పుడు ఆ కోరిక అనేది నేరుగా దైవానికి చెందుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. రేపు సోమవారం 1వ తారీఖు కాబట్టి నారికేల దీప
దీపాన్ని వెలిగించుకోండి ఇంట్లో. అంటే మాకు డబ్బు ఇన్నాళ్ళు ఒక ఉద్యోగం చేసినా లేకపోతే ఒక వ్యాపారం చేసినా ఎంత కష్టపడితేనో మనకి 30 రోజులు కష్టపడితే 1వ తారీఖు మనకు డబ్బు చేతికి అందుతుంది. అలాంటి సంపాదన అనేది మనకి ఇంకా బాగా పెరగాలి. ఈ డబ్బు అనేది నెలంతా కూడా సరిపోవాలి. ఎక్కడ అప్పులు అనేది చేసే పరిస్థితులు అనేవి మాకు రాకూడదు దేవుడా. ఈ నెల కన్నా కూడా వచ్చే నెలలో ఇంకా మాకు ఆదాయం అనేది పెరగాలి అని చెప్పేసి చక్కగా మీరేంటంటే శివపార్వతుల యొక్క ఫోటోకి గంధము కుంకుమ పుష్పాలతో చక్కగా అలంకరణ చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. నారికేల దీపం వెలిగించడానికి కుదిరితే నారికేల దీపం వెలిగించండి. లేదా మీరు మామూలుగానైనా సరే దీపారాధన చేసుకొని ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టైనా సరే మామూలుగానైనా దీపారాధన అనేది చేసుకోవచ్చు అనమాట. కానీ ఇంట్లో దీపం వెలిగించుకోండి. ఇలా చేయటం వలన ఫస్ట్ తారీఖు మీకు నెల మొత్తం కూడా ఇక 30 రోజులు కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే మనకు ఎప్పుడు అనారోగ్య పరిస్థితులు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఏ ఖర్చులు నెత్తి మీద పడతాయో తెలియదు. ఒక్కొక్కసారి డబ్బు అనేది ఎంత విపరీతంగా ఖర్చు అయిపోతుందంటే మన ప్రమేయం అనేది ఏమీ లేకుండానే అలా ఖర్చులు అనేవి వృధాగా అయిపోతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు, ఊహించని ఖర్చులు, ఇంట్లో విపరీతమైనటువంటి ఖర్చులు, అలాగే ఇంట్లో గందరగోళాలు, గొడవలు జరగటము, మానసికంగా ప్రశాంతత లేకపోవటము, శత్రువులు పుట్టుకు రావటము, పుట్టగొడుగుల్లాగా ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటము, కష్టపడే మనిషిని అర్థం చేసుకోకపోవటము, కష్టపడే మనిషికి ప్రశాంతత లేకుండా చేయటం, ఆ కష్టపడే మనిషి తీసుకొచ్చినటువంటి రూపాయిని జాగ్రత్త చేయకుండా కొంతమంది దుబారా ఖర్చులు కూడా చేసేసి ₹1 పొదుపు చేయాల్సిన కాడేందంటే ₹1 అప్పు చేయాల్సిన పరిస్థితి అనేది తీసుకొస్తూ ఉంటారనమాట. ఒక మనిషి తెచ్చిపెట్టి నలుగురు తింటమంటే ఆ కుటుంబ భారాన్ని లాగటం ఏ మనిషికైనా కష్టమైపోయిద్దండి. కానీ కుదిరితే అవకాశం ఉంటే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఎవరికి చేతనైన పని వాళ్ళు చేసుకొని కుటుంబానికి ₹1 అనేది సంపాదించుకోగలిగితే ఈ బయట అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉండదు. పని పాట లేకపోతే ఇంట్లో గొడవలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఇళ్లల్లో పెద్దవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆడవాళ్ళు కానివ్వండి, ఇలా చూసినట్లయితే పని పాట లేకుండా ఖాళీగా కూర్చొని గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు పొద్దు పోవాలి, టైం అనేది గడవదు, తెల్లారేది తెలియదు, చీకటి పడేది తెలియదు. ఒక గొడవ జరిగితే కనుక వాళ్ళు తిన్నదానికి న్యాయం జరిగిద్ది అనమాట. అలాంటి వాళ్ళు ఉంటారనమాట. కాబట్టి అలాంటివన్నీ ఏమీ లేకుండా ఉండాలి అని అంటే కష్టపడే ఏ పనికి కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కొంతమంది కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటమే దర్జా అనుకుంటారు. కానీ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. ఎవరికి చేతయింది వాళ్ళు చేయాలి. రేపు అలాగే ఇంట్లో పాలు పొంగించి మీకు కుదిరితే పాలతో పాయసాన్ని కానీ పొంగల్ని కానీ నైవేద్యంగా చేసి నలుగురు భక్తులకి శివాలయంలో కూడా పంచండి. ఇలా చేయటం వలన మీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి శివపార్వతుల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం అనేది కలుగుతుంది. లేదా ఏదైనా స్వీట్నైనా మీరు పంచవచ్చు అనమాట. అలా పంచినా కూడా మీకు ఈ నెల మొత్తం కూడా డబ్బు అనేది ఇంకా 4 దిక్కుల నుంచి కలిసి రావటము, అలాగే వచ్చే నెలకి మీ యొక్క సంపాదన పెరగటము, మీ యొక్క ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచిగా లాభాలు రావటము, ఉద్యోగాలు చేసే వాళ్ళకు ప్రమోషన్స్ రావటం, వ్యాపారాల్లో కూడా మంచిగా కలుసుబాటు రావటము, పెట్టిన పెట్టుబడులకు ₹1 లాభం అనేది రావటము, మన కష్టానికి తగిన ప్రతిఫలం మిగలటము, చివరికి అప్పు అనేది లేకుండా ఉంటే చాలండి. ఆ మనిషికి ఇక తిరుగు అనేది ఉండదనమాట. అప్పు లేకుండా ఉండాలి, అలాగే మంచి ఆరోగ్యం కూడా ఉండాలన్నమాట. ఇవి ఉంటే ఇక ఆ మనిషికి దిగులు అనేది ఉండదు. ఇవన్నీ ఉండాలంటే ఇంట్లో అనుకూలమైన వాతావరణం అనేది ఉండాలి, ఇంట్లో అర్థం చేసుకునే మనుషులు ఉండాలి, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఉండాలి. కానీ కొన్ని కర్మల చొప్పున కొంతమందికి ఇలాంటివి లేక చాలా నరకం అనేది అనుభవిస్తున్నారు. అలాంటి వాళ్ళు మీ యొక్క కష్టాన్ని ఈ మనుషులకి ఎవ్వరికీ చెప్పుకోవద్దండి, ఆ పరమేశ్వరుడికి చెప్పుకోండి. మీ యొక్క కష్టాలన్నీ కూడా ఆయన వింటాడు. ముందుగా జరిగే పెను ప్రమాదాల నుంచి ఆ శివయ్య మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటాడనమాట. మనం భగవంతుడికి చేసేటటువంటి ఏ పూజ కూడా వృధా అనేది అవ్వదు. ఆయన మనకి ఖచ్చితంగా ప్రతిఫలంగా ఎప్పుడూ కూడా మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. అది అప్పటికప్పుడు తెలియకపోవచ్చు, కానీ మనకది తర్వాత అది మనకు అర్థమైద్ది అనమాట.
అంటే గొడ్డలతో పొయ్యేదాన్ని గోడితో పానిస్తాడనమాట. ఈ రేపు వండకూడని కూరలు ఏంటనేది ఇది గుర్తుంచుకోండి. రేపు సోమవారం కాబట్టి పొట్లకాయ కూరను పొరపాటును కూడా వండొద్దు, తినొద్దు. పొట్లకాయ మనకు నాగుపాము రూపంలో ఉంటుంది. మనం శివలింగానికి చాలామంది అభిషేకాలు చేస్తూ ఉంటారు, శివాలయానికి వెళ్తూ ఉంటారు, లేదా ఇంట్లోనైనా పూజ చేసుకుంటారు. కాబట్టి సోమవారం అంటే శివుడికి అంకితమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున పొరపాటును కూడా పొట్లకాయలను ఇంట్లో వండటం కానీ, తినటం కానీ, లేదా పొట్లకాయలను కట్ చేయటం కానీ ఇలాంటి పొరపాటు అనేది మీరు పొరపాటును కూడా చేయొద్దు. కాదు కూడదని తింటే మాత్రం చాలా రకాల ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయండి. కాబట్టి రేపు మీరు సోమవారంతో కలిసి వచ్చినటువంటి ఈ జూన్ 1 తేదీన మీరు ఈ పొట్లకాయ కూరని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో వండటం కానీ, అసలు ఇంటికి కొనుక్కొని తెచ్చుకోవటం కానీ, ఎందుకంటే ముందు రోజు తెచ్చుకుంటారు కానీ అలా తెచ్చుకోవద్దు. కాబట్టి రేపు వీటిని వండొద్దు. ఇక తరువాత ములక్కాయలు, రేపు ములక్కాయలను కూడా మీరు వండొద్దు, తినొద్దు. అంటే సాంబారుల్లో వేసుకోవటం, లేదా మునక్కాయ పప్పు రూపంలో కానీ, ఇగురు రూపంలో కానీ, ఇట్లా ఏ రూపంలో కూడా ఈ ములక్కాయలు కూడా మనకు పొడవుగానే ఉంటాయి కాబట్టి ఈ ములక్కాయలను కూడా వండుకోవద్దు, తినొద్దు. ములక్కాయలు ఆరోగ్యానికి మంచిదే, పొట్లకాయలు కూడా మంచిదే. కానీ ఇలాంటి రోజుల్లో ఈ కూరలు ఏంటంటే కొంచెం మనకు నెగిటివిటీని ఎక్కువగా తెచ్చి పెడతా ఉంటే సమస్యల వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట. ఇక బీన్స్, ఇవి కూడా ఏంటంటే పొడవుగా మెలికలు తిరిగి ఉంటాయి కాబట్టి ఈ బీన్స్ను కూడా రేపు వండుకోవద్దు, తినొద్దు. అంటే బీన్స్, చిక్కుళ్ళు, ఇలాగా చిక్కుళ్ళ జాతికి చెందినటువంటి వేటిని కూడా రేపు మీరు వండుకోవద్దు, తినొద్దు. ఇక తరువాత సొరకాయ, ఈ సొరకాయ అనేది మనం ఎక్కువగా జ్యూసుల్లో ఈ మధ్య బాగా వాడుతున్నారు. కానీ రేపు సొరకాయను కాస్త పక్కన పెట్టేసేసేయండి. ఆరోగ్యానికి మంచిదే, మనకు చలువ కూడా. కానీ రేపు అంటే మనకు సోమవారంతో కలిసి వచ్చినటువంటి ఈ రోజున సొరకాయను కూర రూపంలో కానీ జ్యూసుల రూపంలో కూడా వాడొద్దు. ఇక తరువాత వచ్చేటప్పటికి బంగాళదుంపలు, ఈ దుంపలు ఏంటంటే మనకు వాతము, ఇవి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఇబ్బంది పడుతున్నారు. కూర్చొని వేళ్ల మీద చేసే పనులు మనిషికి ఏంటంటే కష్టం ఉండట్లా, ఎండ తగట్లా, ఇలాంటి ఈ స్థితుల్లో ఏంటంటే ఇలాంటి దుంపలు ఇవి తినటం వలన వాతము, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, షుగర్లు, బీపీలు పెరగటం. ఎందుకంటే వీటిని ఎక్కువగా నూనెలు పోసి ఫ్రైల రూపంలో వండుతూ ఉంటారనమాట. కాబట్టి ఇలాంటివి తిన్నప్పుడు ఏంటంటే లేనిపోని అనారోగ్య సమస్యలను తెచ్చుకున్నట్లు అవుతుంది. అందులోకి ఉప్పు, నూనె, కారాలు ఇలాంటివి చాలా ఎక్కువగా పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ బంగాళదుంపలను కూడా వండొద్దు. ఇక పుట్టగొడుగులు, మష్రూమ్స్ అంటారు కదా, వీటిని కూడా ఇవి మనకు పుట్టల మీద మొలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మష్రూమ్స్ను కూడా రేపు వండొద్దు, తినొద్దు. నాటు పుట్టగొడుగులే కాదండి, హైబ్రిడ్ పుట్టగొడుగులు కూడా రేపు వండకుండా, తినకుండా ఉండటమే మంచిది. ఇక ఎర్ర కందిపప్పు, ఈ ఎర్ర కందిపప్పును కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. ఇవి ఏంటంటే మన జాతకంలో కుజ దోషాలను ఎక్కువగా పెంచుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ ఎర్ర కందిపప్పు త్వరగానే ఉడికిపోతాయి. కానీ దీనివల్ల మనకేంటంటే పెద్దగా అంటే ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో ఉండటం వల్ల మనం చేసే పూజలకు ఎలాంటి ప్రతిఫలం అనేది ఉండదు, ఇది గుర్తుంచుకోండి. ఇక కోడిగుడ్డు, చాలామంది శాకాహారంగా భావిస్తూ ఉంటారు, ఊరికి అట్లా ఉడకబెట్టుకొని తినేస్తూ ఉంటారు, ఎందుకంటే మంచిది కాబట్టి. కానీ రేపు సోమవారం కాబట్టి ఈ కోడిగుడ్డు నాన్ వెజ్ కాబట్టి ఈ కోడిగుడ్డును కూడా వండొద్దు, తినొద్దు. ఇక తర్వాత చికెను, మటను, బిర్యానీలు, లేకపోతే ఇంట్లో వండుకోకూడదు, బయట తినేసి రావచ్చులే, స్నానం చేయొచ్చులే అనుకుంటారు. కానీ ఈ నాన్ వెజ్ను కూడా రేపు ఏ పరిస్థితుల్లో కూడా చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు ఇలా ఏవి కూడా రేపు వండొద్దు, తినొద్దు. ఇప్పుడు మనం చెప్పినటువంటి కూరలు అనేవి రేపు మీరు పొరపాటును కూడా ఇంట్లో వండొద్దు, తినొద్దు, ఇది గుర్తుంచుకోండి. ఇలా చేస్తే మాత్రం అంటే మీరు పొరపాటును తిన్నా కూడా మీకు నెలంతా కూడా మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చేసేటటువంటి ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్లే మనం చేసే పూజలకు ఎలాంటి ప్రతిఫలం అనేది లేకుండా పోతుంది. మనము పూజలు అనేవి ఎంత నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో చేస్తాము, అదొక్కటే చూస్తాము. నాన్ వెజ్ ఒక్కటి తినకపోతే సరిపోయిద్దని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. కానీ ఇలాంటి కూరగాయలు కూడా గ్రహాలను మనకు వ్యతిరేకంగా చేస్తూ ఉంటాయి, లేనిపోని సమస్యల్లో మనల్ని ముంచేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి రేపు పొరపాటును కూడా ఈ కూరలను వండొద్దు, తినొద్దు. మరి తినాల్సినవి ఏంటి ఇప్పుడు చూద్దాం. రేపు దొండకాయలను వండుకొని తినొచ్చు. రేపు సోమవారం జూన్ 1వ తేదీ కాబట్టి
రేపు దొండకాయలను మీరు వండుకొని తినటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. దొండకాయ వండుకొని తినటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా కడుక్కొని పోతాయి. దొండకాయలు మనకు ఆరోగ్యపరంగా చాలా మంచిది. కాబట్టి రేపు దొండకాయలు తినొచ్చు. అలాగే లేత బెండకాయలు, ఈ బెండకాయ కూరలను కూడా రేపు మీరు పులుసు రూపంలో కానీ, ఫ్రై రూపంలో కానీ, లేదా బెండకాయ పచ్చడి రూపంలో కానీ, ఇట్లా ఏ రూపంలోనైనా సరే లేత బెండకాయలను కూడా మీరు వండుకొని తినొచ్చు. ఇలా బెండకాయలను వండుకొని తినటం వలన కూడా మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు పోతాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ బెండకాయలు అనేవి చాలా మంచివి. మనకు చలువను కూడా చేస్తాయి. అలాగే మోకాళ్ళలో జిగురును కూడా పెంచుతాయి. ఇక పాలకూర, తోటకూర, గోంగూర ఇలా ఆకుకూరలు ఏవైనా సరే రేపు మీరు హ్యాపీగా వండుకొని తినొచ్చు. అంటే ఎర్ర కందిపప్పు కాకుండా మామూలు పప్పుల్లో వండుకోవచ్చు అనమాట. ముఖ్యంగా రేపు సోమవారం కాబట్టి పెసరపప్పు వండుకొని తింటే చాలా మంచిది. పెసరపప్పు చలవ. ఇప్పుడు మనకి ఎండాకాలం బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కందిపప్పు కన్నా కూడా పెసరపప్పును మీరు కాస్త పప్పు రూపంలో కానీ మనం ఆకుకూరలైనా పెట్టుకోవచ్చు, లేదా చారు రూపంలో కానీ ఇట్లా ఏదైనా సరే ఈ పెసరపప్పును వండుకొని తింటే మీకు బాగా చలువ చేస్తుంది, ఆరోగ్యం కూడా బాగుంటుందన్నమాట. కాబట్టి రేపు మీరు ఈ సోమవారం రోజున పెసరపప్పును కూడా వండుకొని తినొచ్చు. ఇలా మనం ఇందాక చెప్పిన కూరలను వండొద్దు. ఇప్పుడు మనం చెప్పిన వీటిని మీరు హ్యాపీగా వండుకొని తినొచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఎందుకంటే మనం తినే ఆహారాన్ని బట్టి మన యొక్క ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దవాళ్ళు. కాబట్టి ఆరోగ్యం బాగుంటే మన దగ్గర సంపాదించిన డబ్బంతా కూడా మనం పొదుపు చేసుకొని రూపాయి అనేది పెంచుకోవచ్చు. ఆరోగ్యం బాగోపోతే ఉన్న డబ్బులు మొత్తం హాస్పిటల్స్కి పోయాల్సి వచ్చింది. అలాగ మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి మనం తినే తిండికి ఆహారానికి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో ఈ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇలా చేయటం వలన శివపార్వతుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే రేపు ఏంటంటే చాలామంది మగవాళ్ళు షేవింగ్ చేయించుకోవటం, క్రాఫ్ చేయించుకోవటము, గోళ్ళు కొరుక్కోవటం, తలకు నూనె రాసుకోవటం ఇలాంటివి చేస్తారు. ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. అలాగే డబ్బు మీరు ఎవరి దగ్గర మరీ అత్యవసరమైతే తప్ప అప్పు తీసుకోవద్దు. అలాగే అప్పు కూడా మీరు ఇవ్వద్దు. వృధా ఖర్చులు తగ్గించుకోండి. ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. కొంతమంది ఏంటంటే డబ్బులు కంటి నిండా కనిపించేసరికి గబగబా వాడేస్తారు. మనం ఎంత కష్టపడితే ఆ డబ్బు మన చేతికి వచ్చిందా అనేది ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకొని ఒక్క రూపాయి అయినా సరే అవసరమైతే తప్ప మీరు వాడొద్దు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మొహమాటం అనేది వద్దు. ఇంట్లో వాళ్ళకు కూడా ఆ కష్టాన్ని తెలియజేయండి. తెలియజేస్తేనే వాళ్ళకు కూడా మంచి చెడులు ఏంటనేది అర్థమవుతుంది. లేకపోతే మీతో పాటుగా రేపు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. అలాగే రేపు స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడంత విభూదిని కానీ, లేదా చిటికెడంత పసుపును కానీ, కాస్త ఉప్పు రాళ్ళనైనా వేసుకొని స్నానం చేస్తే మీ మీద ఉన్నటువంటి నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు పాటించండి. అర్థమైంది కదండి. రేపు జూన్ 1 సోమవారం ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, ఏ పరిహారాలు పాటించాలి, అలాగే ఏ కూరలను వండకూడదు, ఏ కూరలను వండుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మీలాంటి నలుగురు మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన బంధుమిత్రులు, ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంట్ చేయటం వలన మీకున్నటువంటి దోషాలు, పాపాలు పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే ఈ ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రం చాలా పవర్ఫుల్ అండి. దాని అర్థం మనకి పూర్తిగా చెప్పటానికి క్లియర్గా మీకు తెలిసే సమయం అనేది లేకపోయినా కూడా ఈ ఓం నమ శివాయ అనే మంత్రం మీ యొక్క తలరాతనే మారుస్తుందన్నమాట. కాబట్టి ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం.